నేను పడిన తప్పని ఇంత కావాలి అంటే బాగా రావాలి, బాగా వస్తే మన విజ్ఞానాలు పోతాయి, మన సమస్యలు పోతాయి. వాటితో పాటు సిద్ధి అమ్మవారు కూడా ఉంటారు. అన్ని రకాల సిద్ధులు, చదువుకున్న పిల్లల సిద్ధులు కావచ్చు, ఎవరికైనా కూడా సిద్ధులుగా మనకు వస్తుంది. అంతేకాకుండా బుద్ధి అమ్మవారు కూడా ఉంటారు. ఆ బుద్ధి అమ్మవారు పిల్లలు కూడా అందరికీ చదువులు చేయడం, ఎట్లాంటి అయినా కూడా చేయడం చేస్తుంటారు. అన్ని రకాల సిద్ధులు కలగాలి, అన్ని రకాల బుద్ధులు కలగాలి, అన్ని రకాల లక్ష్మి కూడా మన నగర్లో తాండవడానికి కోరుకుంటూ నేను చేసినది వాటిని కేవలం నా స్వార్థం కోసమే కాదు, కేవలం లోక కళ్యాణం కోసమే. అది మీరు అనుకోని నేను పాడినట్టు కాదు, మీరు అందరూ పాడినట్టుగా భావించండి దయచేసి. ఎందుకంటే ఇట్లాంటి గణపతి నాకు ఇక్కడ ఎల్లారెడ్డి నగరు ఫస్ట్ వచ్చిన తర్వాత 16-17 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో నేను భగవత్ కార్యక్రమాలు చేశాను, అన్ని చేశాను. అన్ని చేసినప్పటికీ కూడా ఎల్లారెడ్డి నగర్ నాకు ఇచ్చింది ఏంటంటే గురుస్థానం ఇచ్చింది. అయ్యప్ప స్వామి మాల వేసిపోయిన తర్వాత 18వసారి యాత్రన్నది ఎల్లారెడ్డి నగర్ నుంచి జరిగింది. అంటే గురు ధర్మదండన కానీ, గురు కంకణం కానీ, గురు తలవిచ్చిన ఈ తల్లి ఎల్లారెడ్డి నగర్, ఇది నేను ఎప్పుడు మర్చిపోను. అదే కాకుండా నేను ప్రతి సంవత్సరం 5 నవరాత్రులు చేసుకున్నాను. ఈరోజు వీధిలో నవరాత్రి చేస్తున్నాం. మనము తెలుసు తెలియకుండా లేకుంటే వారి విజ్ఞానం చేసి కొన్ని ఆటంకాలు జరిగినాయి, కొన్ని మనస్పర్ధలు వచ్చినాయి. దయచేసి అందరూ మనస్పర్ధలు అందరం కలిసి చేస్తున్నాము. ఒకటి చిన్నగా జరిగింది కానీ వాళ్ళు చేసిందంటే గౌరవం పంపించేసి, అది ఎవరో చేసి కాదు, శివునాకి చిన్న ఉదాహరణకు వారు చేసే విజ్ఞానాలు నేను భావించి వాటి దండం పెట్టు. మీకు ఇంకొక అవకాశం ఉన్నది. నేను గురుస్థానంలో ఉన్నాం కాబట్టి మన గురుపీఠంలో నవరాత్రి గణపతి ఉత్సవాలు చేస్తుంటాను. అక్కడ గౌరవం ఉంది, తీయలేదు. మరి మంగమ్మ గారి పర్మిషన్ ఇస్తే మీరందరూ కూడా అక్కడికి అందరం పోయి గణపతి ఈ లడ్డు తీసుకొని పోయి అక్కడ స్వామివారి చూపించి మీరు గౌరవం పెట్టుకొని ఇట్లాంటి లడ్డులు మళ్ళీ మీరు అందరూ సమిష్టిగా ప్రసాదంగా పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం చేసుకుంటూ ఆశీర్వదిస్తూ बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय।